హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మన వీడియోలో అమెరికాలో మనకి తరచుగా కనిపించే ఒక ప్రత్యేకమైన పక్షుల గురించి మీకు చూపిస్తాను. ఇవి బాతులు కాదండి, బాతుల్లో అనిపిస్తాయి కదా, కానీ ఇవి డక్స్ కావు. వీటిని కెనడా గీస్ అని పిలుస్తారు. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటి మెడ నల్లగా ఉండి చెంపల మీద తెల్లటి మచ్చ ఉండటం వీటి ముఖ్య గుర్తు. ఇవి సమూహాలుగా తిరుగుతూ ఉంటాయి. వర్షాకాలం, చలికాలం వచ్చే ముందు ఇవి ఆకాశంలో వి ఆకారంలో గుంపులుగా ఎగురుతూ మైగ్రేషన్ అంటే వలస వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఈ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అమెరికా వాతావరణంలో ఇక్కడ పార్కులో, లేక్స్ దగ్గర, ఆఖరికి మనం నడిచే రోడ్ల పక్కన కూడా ఇవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. మనుషులను చూసినా అస్సలు భయపడవు. అయితే వీటి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దగ్గరికి వెళ్తే అరవడం కానీ బెదిరించడం కానీ చేస్తాయన్నమాట. మనం చూసే అమెరికా ప్రకృతి అందాల్లో ఈ కెనడా గీస్ భాగం కావడం ఎంతో బాగుంటుంది. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, దారిలో వస్తూ ఉంటే ఇక్కడ హోమ్ గ్రోన్ ఫామ్ అని ఒక అంగడి పెట్టున్నారు. అంగడి అంటే ఏం లేదండి, 2 టేబుల్స్ వేసి వాళ్ళ ఫార్మ్లో పండే పంటలన్నీ వేసున్నారు. ఆ వెనకనే వాళ్ళ ఇల్లు అనమాట. ఇవన్నీ వాళ్ళు పండిస్తారంట. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము ఆగి కొన్ని వస్తువులు కూడా కొనుక్కున్నాము. క్యాప్సికము, టమాటా, ఈ ఆనియన్ చూడండి ఎంతెంత ఉందో, ఒక్కొక్కటి 1 కేజీ ఉంటుంది. కీర, మిర్చి బజ్జీ, ఇది చూడండి ఒక్కొక్కటి పుచ్చకాయ $5 అంటే 500 అన్నమాట. ఇవి చూసారు కదా, ఎల్లో క్యాష్ గార్డ్ వచ్చేసి అది కూడా $5 అంట. ఇవన్నీ రేట్లు కిందే పెట్టున్నారనమాట. $3కి ఒకటి అన్నట్టు. కొన్ని అయితే టొమాటోస్ $1.25 ఒక బ్యాగ్ అన్నట్టు పెట్టున్నారు. సో ఇది వాళ్ళ ఫామ్లో పండించే పంటలు. వాళ్ళ వెనక కనిపెడుతుంది చూడండి, అదే వాళ్ళ ఇల్లు. ఆ వెనక గార్డెన్ ఉందంట. ఇదండి ఈ వీడియో. బాగుంది కదా, ఇక్కడ ఈ ఫామ్ గ్రోన్ ఐటమ్స్. ఇదండి ఇవాళకి ఈ వీడియో. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి.